హలో అందరికీ, వెల్కమ్ టు అనగనగా అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ టీనేజర్స్. మరి మొదలు పెడదామా? అనగనగా ఒక ఊర్లో ఇద్దరు స్నేహితురాలు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఫ్రమ్ 15 years. కానీ వీళ్ళ మధ్యలో ఒక చిన్న గొడవ జరగడం వల్ల ఎవరేంటి అని ఇద్దరికి తెలిసింది. వీళ్ళిద్దరిట్లలో ఒక అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి తన ఫ్రెండ్ గురించి బ్యాడ్గా చెప్పింది. అండ్ దెన్ షీ రియలైజ్ షీ ఈజ్ నాట్ మై ట్రూ ఫ్రెండ్ అని చెప్పి. ఎందుకంటే ట్రూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పుడూ ఎవరికి మన గురించి చెడుగా చెప్పరు. అండ్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎవరైతే కొత్తగా హాస్టల్స్కి వెళ్తున్నారో వాళ్ళకి నేను మెయిన్గా చెప్పేది యాజ్ ఎల్డర్ సిస్టర్గా ఏంటంటే, చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైస్లీ అండ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ థాట్స్, థింగ్స్ అండ్ యాక్షన్స్. బికాస్ మీరు పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారు, మీ ఫ్రెండ్సే మీకు అన్నీ అవుతారు. సో వాళ్ళని చూసి మనల్ని మన సొసైటీ జడ్జ్ చేస్తుంది. మన ఫ్రెండ్స్ మంచి వాళ్ళైతే మనం ఏదైనా సాధిస్తాం. బట్ వాళ్ళతోనే మనం ఎక్కువ ఉంటాం కాబట్టి చూస్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. అండ్ ఈ టీనేజ్ అనేది ఒక మాయాలోకం. బికాస్ ఇక్కడ అందరూ వాళ్ళకి వాళ్ళు హీరోస్, హీరోయిన్స్ అన్నట్టు ఫీల్ అవుతారు. యా, ఆబ్వియస్లీ ఇదొక కొత్త బంగారు లోకంలా ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఈ ఫేజ్ దాటిన తర్వాతనే తెలుస్తుంది మనం ఎలా ఉంటున్నామో, మనం ఎలా ఉన్నామో అని చెప్పి. ఎందుకంటే ఒక్కసారి డ్యామేజ్ అయిపోతే ఏదైనా స్టడీ, ఎడ్యుకేషన్ అయినా ఏదైనా ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. సో నా టీనేజ్ సోదరులారా అందరికీ మీకు చెప్తున్నాను, క్లాస్ పీకుతున్నాను అనుకోకుండా, choose your friends wisely and enjoy the teenage.